రైట్, గుడ్ ఈవినింగ్ మిత్రులారా. ఈరోజు కల్వకుంట్ల దొంగ దొర లొటపిస్ రామయ్య మా వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులతో ఏదో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉండి మా వికారాబాద్కు రావాల్సినటువంటి నీళ్ళని రానియకుండా ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు డిజైన్ని మార్చి దాన్ని కాళేశ్వరం కింద మార్చుకొని ఆయన ఫామ్ హౌస్లకు నీళ్లు తీసుకుపోయినటువంటి దొంగ ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి ఎడారి కింద మార్చేసి మళ్ళీ ఏదో పెద్ద పెద్ద మాటలు మా ప్రాంతానికి ఏదో ఒలగబెట్టినట్లు మాట్లాడుతున్నాడు. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈ సన్నాసి ఆ ప్రాజెక్టు కాల్ చేసి క్యాన్సల్ చేసి అక్కడికి వెళ్ళి కాదు నీకు ఇక్కడికి వెళ్ళి నీళ్ళు ఇస్తా అని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలని డ్రామాలు వేసి అది 90% కంప్లీట్ అయిందంటే ఈ సన్నాసి మాట్లాడతాడు. సరే, రామయ్య గారు ఏం మాట్లాడతాడు, వాడు మాట్లాడిన తర్వాత మీకు నేను ఎన్కౌంటర్ చేద్దాం ఒకసారి మనము. ఈయన మెతుకు ఆనంద్ కుమార్ అని పాపం మా వికారాబాద్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఏదో శానం పొగుడుతుండు. ఫోటో తీపించాలని చెప్పి చాలా రోజుల నుంచి అంటున్నారు. దాంతోపాటు రామన్నతో ఫోటో తీపించాలా మేము అందరం పెట్టుకుంటామని చెప్పి అన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి ఇందాక రామయ్యతో ఫోటో తీయనికే రిక్వెస్ట్ చేసిండంట. ఈ అమ్మ ఏ గది ఎక్కడ పిసకుంటలేవారం రా బాబు. అక్కడ ఇందాక ఏర్పాటు చేసిన దగ్గర ప్రతి ఒక్కరు తీపిస్తాము. సెల్ఫీలు దిగొద్దు, మీ అందరి ఫోటోలు ఇంటికి పంపించే బాధ్యత నాది. ఏ మండలానికి పిలిస్తే దూరం మండలం నుంచి స్టార్ట్ చేస్తాం. లాస్ట్ స్పీచ్లకు మేము ఎక్కువ రామన్న ఒక్కరే మాట్లాడతారు, అందుకే మేము ఎవరు మాట్లాడమని చెప్పి. అంతే కదా, మీరు ఏం చేసినా రామన్ననే చేయాలి. అన్ని డ్రగ్స్ దంద ఆయనే చేయలే, ఢిల్లీలో సారదంద ఆయనే చేయలే, ఫామ్ హౌస్ ఆయనే కట్టుకోలే, ప్రగతి భవన్ ఆయనే కట్టుకోలే, 100,000 కోట్ల ఆస్తులు ఆయనకే ఉండాలి. మీరు ఆయనకు సప్పట్లు కొట్టాలి, వాళ్ళు పెట్టింది ఇంత తిని ఇంటికి రావాలి. అంతకన్నా మీరు చేసేది ఏంది? మీ వల్ల మీ పుణ్యమా అని మన దళిత జాతికి ఇలువ ఇజ్జత్ పోతున్నది ఇటువంటి జోకుడుగాలు ఉండడం వల్ల. గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? మన ప్రాంతం నాయకుడు, నీ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచినటువంటి గడ్డం ప్రసాద్ గారు ఈరోజు రాష్ట్రానికి స్పీకర్ అయిండు. ఆయన చెప్తే ముఖ్యమంత్రి ఈయన స్థానంలో ఆయన ఉన్నాడు, నీవేడుంటివి ఈ రకంగా జోకుతుంటివి. వాళ్ళకి జోలే పెట్టి ఇట్లా జో అచ్యుతానంద జో జో ముక్కుందా అని ఇట్లా జోకుతుంటివి. నువ్వు ఇట్లా జోకుతున్నావు ఈరోజు కూడా. సిగ్గుశరం ఉండాలి. ఆయన ఏం పెద్ద యుగ పురుషుడా, పురాణ పురుషుడా? ఎందుకు సెల్ఫీలు తీయాలి ఆయనతోని? కోట్పల్లి, మర్పల్లి, ధారూర్, మోమిన్పేట్, వికారాబాద్ మండల్, వికారాబాద్. అంటే మామూలుగా లేదా ఆయన ఫాలో అప్ నాతో ఒక వారం రోజుల కింద మొదలుపెట్టింది. అన్న మా వాళ్ళందరం వస్తున్నాం 5 తారీఖు అన్నాడు. నేను ఉండలేదు తమ్మి, ఢిల్లీకి పోతున్నా 5 తారీఖు 6 తారీఖు అన్నాడు. 6 తారీఖు ఢిల్లీకి పోతున్నాడు అంటే ఎందుకంటే కేసులు ఉన్నాయి కదా, కేసులు మాఫీ చేసుకోవాలి బీజేపీ వాళ్ళ కాళ్ళు మొక్కి. వేరే ప్రోగ్రామ్ పెట్టినామంటే నా మీద ఒట్టే అన్నాడు. నా మీద ఇప్పుడు ఈయన ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్లో ఈయన పార్టీల తరపున ఇవ్వడానికి ఎంపీలు ఉన్నారా? ఈయనేమన్నా వాళ్ళ భాగస్వామ్యా? ఈయనేమన్నా ప్రతిపక్ష నాయకుడా? ఢిల్లీలో పోయి ఏం చేస్తాడు వీడు? అక్రమంగా 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు. వాటిని కాపాడుకోవడానికి అక్కడ ఎవరన్నా పోతా ఏడన్నా కలిస్తే సెంట్రల్ మినిస్టర్ల కాళ్ళు పట్టుకొని నీ కాలు మొచ్చ బాంచందోరా గా లిక్కర్ స్కామ్ నుంచి మా చెల్లెల్ని బయటపడి గా ఈ ఫార్ములా కేసు నుంచి నన్ను బయటపడే ఇది ఇందుకోసం ఢిల్లీకి వస్తున్నాడు. మళ్ళీ మొన్ననే ఒకసారి పోయొచ్చుండు. ఎందుకు వస్తున్నావు? నువ్వు పీకేది ఏంది, నాటేది? ఢిల్లీలో ఏం పని ఉన్నది నీకు? చెప్పు ఇంకా. నీ చేతి ఉంటుందా నా చేతి ఉంటుంది? అక్కడ బయట కాగజ్ నగర్ వచ్చారు, హైదరాబాద్ వచ్చారు, నా చేతిలో ఉండదు అన్నది ఏమనుకోకని చెప్పిన. కొద్దిగా ఆలస్యమైంది, దయచేసి మీరు అందరూ కూడా మన్నించాలని కోరుతూ మరి ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే పత్రికా మిత్రులు చెప్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయని. చూసారు ఇదంతా సక్సెస్ఫుల్గా మన ఐరన్ లేక్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా, 0 అని. ఆయన కూడా వచ్చింది గాడి గుండు 0. మనోడు పోయి ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ఐరన్ లెగ్ అంట. మా ముఖ్యమంత్రి ఐరన్ లెగ్ కాదు, మీ మీరు దరిద్రులు, మీరు కకృతి వాడి ఆ ఢిల్లీలో ప్రశాంతంగా ఎటువంటి అవినీతి లేకుండా పరిపాలించుకునేటటువంటి ఒక సాధారణమైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ని లేనిపోయి ఉసిగొల్పి అరే గట్ల పరిపాలన చేస్తే మనకేందిరా అబ్బాయి మిగిలేది, గట్ల కాదు గిట్ల చేయలే, కావాలంటే మా చెల్లి వస్తుంది సారా దందా చేస్తుంది, సారా ఎట్లా కాయాలి, ఎట్లా పంపాలి, ఎట్లా అమ్మితే ఎక్క లాభం వస్తుంది, అరే మొత్తం ఇట్లా ఇంత నిజాయితీతో చేస్తే మనకేం మిగులుతుంది రా అబ్బాయి అని చెప్పి ఆయనకు లేనిపోని ఆశలు పుట్టించి నీ పుణ్యమని ఆయన పాపం సామాన్యమైన వ్యక్తి
అత్యంత నిరాడంబరంగా తిరిగేటటువంటి అరవింద్ కేజ్రీవాల్ని పక్కదో పట్టించి తప్పుదో పట్టించి మీకు కమిషన్ల కకృతి పడి ఆయనని చెడ్డ పనులు లంగ పనులు చేపించి 6 నెలలు ఢిల్లీ కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రిని 6 నెలలు జైల్లో కూర్చునబెట్టిండ్రు. ఉప ముఖ్యమంత్రిని 1 సంవత్సరంన్నర జైల్లో కూర్చునబెట్టిండ్రు. మీ చెల్లెలు పోయి దాదాపు 6-7 నెలలు జైల్లో చిప్పకుట్టు తిన్నది. దాని గురించి మాట్లాడతలేడు ముందు. వీళ్ళు అయ్యా వీళ్ళు ఏడికోతే ఆడ భస్మాసుర హస్తమే, ఇట్లా నెత్తి మీద పెట్టినట్లు భస్మాసుర హస్తము మొత్తం సర్వనాశనం చేసి పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. యాడికోతే ఆడ ఆ రాష్ట్ర ప్రభుత్వాల్ని కూలగొట్టి వాళ్ళు మళ్ళీ ఇంటికి పోయే దాకా కూడా వీళ్ళు ఆగుతలేరు. ఎందుకంటే నాకు దక్కంది ఇంకోనికి దక్కొద్దు. వీళ్ళ కూడా ప్రధానమంత్రి అయిదాం అనుకున్నాడు పాపం. 17 సీట్లలో పోటీ చేసి సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆయన కాలేదు, ఆయన వల్ల కాలేదు. కనీసం ఉన్న ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్కరిని నాలాకని చేయలే, వాళ్ళని కూడా ఇంట్లో కూర్చుని చెప్పి కుట్రలు అని అరవింద్ కేజ్రీవాల్ని ఇంట్లో కూర్చుని పెట్టిండ్రు, నవీన్ పట్నాయక్ని ఇంట్లో కూర్చుని పెట్టిండ్రు. ఇట్లా మీ అయ్యా నీవు ఏడికోతే ఆడవాళ్ళు సర్వనాశనం సర్వభస్మం అయిపోయినరు. మొత్తానికి మహారాష్ట్రలో కొట్టిండు, ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టుంది. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతం అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీ మనందరం మంచిగా సపోర్ట్ కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండే దేశంలో ఏడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీ మాత్రం గెలిపించొస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీ గెలిపించొస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. బడే బాయ్ చోటే బాయ్. మీకు అందరికీ మన తెలంగాణలో కూడా స్పీకర్ చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్. ఏం చెప్పిండు ఎలక్షన్ల ముందు? అరే కాంగ్రెస్ తప్పన ఓటేస్తే తప్పిదారి, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా? అయ్యిందా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడో అక్కడ రైతులు మైకు పెట్టి ఎట్లా తిరుగుతారు? సన్నాసి రైతు భరోసా పథకం కింద ఎన్ని వేల కోట్లు జమ అయినాయో చూడు. నీవు రైతు బంధుకు రామ్ అంట. నీ అప్ప నీవు చేసిన లంగ పని దొంగ పని ఆడ అప్పుల కుప్ప చేసి పెంట చేసిపోతే మీరు చేసిన పాపాలు కడుక్కోలేకపోతున్నారు. మళ్ళీ సిగ్గు లేకుండా రోజు దీని గురించే చెప్తావు. నీ ఫామ్ హౌస్కు పడతలేదని బాధ, నీ మల్లారెడ్డి ఫామ్ హౌస్కు పడతలేదని బాధ, నీ పార్టీ ఆఫీస్ కట్టుకున్నటువంటి కోకపేటలో 11 ఎకరాలకు పడలేదని నీ బాధ. నిజమైన రైతుల అకౌంట్లలో రైతు బంధు పైసలు జమ అవుతున్నాయి. మరి నీవు తాగి ఫామ్ హౌస్లో అనుకుంటే నీకేం తెలుస్తుంది? ప్రజలకు రా, రైతుల దగ్గరికి రా, రైతు బంధు పైసలు పడుతున్నాయా లేదా తెలుసుకో. దాదాపు 23,000 కోట్ల రూపాయల రైతు రుణ ఏదైతే రైతుల బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి క్రాప్ లోన్ మాఫీ అయిందో లేదో తెలుసుకో. ఐరన్ లెగ్ అంటావేంద్ర? మీ అయ్యని ఇంటికి పంపించిండు రేవంత్ రెడ్డి అన్న గారు, అది చెప్పు ముందు. నీవింత పీకుడు గానిలాగా మాట్లాడుతున్నావు. పంచాయతీ ఎన్నికలు వస్తాయి, నీవు మనగాని అయితే ఎన్ని సీట్లు గెలిపిస్తావు? గెలిపి చూసుకుందాం. అది కూడా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినాయి నీకు? గుండు 0 వచ్చింది. అక్కడ వేవ్ నడుస్తుంది. ఢిల్లీలో దేశంలో అధికారంలో బీజేపీ ఉన్నదని చెప్పి బీజేపీని కోట్లు వేసిండొచ్చు. కొన్ని 100,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, పంచిండొచ్చు, ఓట్లు కొన్నారు. దానికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఆ రాష్ట్రంకి ఈ రాష్ట్రంకి ఏం సంబంధం రా బాబు? మరి మీ అయ్య కూడా ఈ పార్టీని మొత్తం దేశవ్యాప్తంగా విస్తరిస్తా అని చెప్పి మహారాష్ట్రకు పెద్ద ఈ నుంచి 1000 కార్లు వేసుకొని కాన్వాయ్తో పోయొచ్చిండు. అక్కడక్కడ కొన్ని పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసిండ్రు కొత్త బిచ్చగాళ్ళలాక. వార్డు మెంబర్ అన్న గెలిచినారా బాయ్? మీరు ఏమన్నా గెలిచినరా? రైలు ఢిల్లీలో పోయి వార్డు మెంబర్ అన్న గెలిచినరా? ఢిల్లీలో కాదు, మధ్యప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసిండ్రు కదా అక్కడక్కడ. ఎన్ని గెలిచిండ్రు మీరు? మరి ఎందుకో పోటీ చేయలేదు? మీది జాతీయ పార్టీ కదా. అదే ఢిల్లీలో పోయి పెద్ద ఆఫీస్ కట్టుకున్నారు కదా. మరి ఎందుకో 70 సీట్ల ఉంటే 60 సీట్లకు పోటీ చేసేది ఉండే. ముఖం మీద ఉమ్ముస్తుండ్రి. తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలు నడుస్తున్నాయి, స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి మిత్రులారా. ఈ 3 స్థానాలలో ఈ దొంగలు బీజేపీని గెలిపించడానికి వీళ్ళు పోటీ చేయట్లేదు. మళ్ళీ బీజేపీని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గెలిపిస్తారని ఈ సిగ్గుదాపినోడు చెప్తాడు. మొన్నటి పార్లమెంటు ఎలక్షన్లో తెలంగాణ మొత్తంలో ఈ దొంగలంతా బీజేపీలో కొట్టేసిండ్రు. ఎందుకంటే ఆ సారదందలో పోయి ఇలా చెల్లెమ్మ జైల్లో చిప్పకూడు తింటున్నది. మరి ఇలా చెల్లెమ్మ నిర్పించాలంటే ఏం చేయాలి? నీవేమన్నా చేయి, నీ కాల్మొక్తా బాంచన్ దొర, నీ కాల్మొక్తా అమిత్ షాజీ, కావాలంటే మా ఓట్లని మీకు వేస్తాం, మా ఓట్లు మీకు మళ్ళీ ఇస్తాం, మీకు ఇక్కడ ఎంపీ స్థానాలని గెలిపిస్తాం, మా చెల్లెని ఇడిచిపెట్టుండి. ఇట్లా కాళ్ళు మొక్కేది మీరు, గులాంగిరి చేసేది మీరు. మరి రేవంత్ రెడ్డి ఇట్లా ఎన్నడు కాళ్ళు మొక్కలే, ఎన్నడు గులాంగిరి చేయలే. అది గుర్తుపెట్టుకో సన్నాసి. ఈ దేశంలో బీజేపీకి ఎవడన్నా అతిపెద్ద
పనిచేసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మీరు. మరి ఎందుకు పోటీ చేస్తలేరు? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలల్లో ఎందుకు మీరు పోటీ చేస్తలేరు తెలంగాణ రాష్ట్రంలో? అంటే బీజేపీ వాడు ముడ్డి మీద అంతాడు, 3 చిల్లర నీళ్ళు దాపుతాడు, మళ్ళా కొనవై ఈ ఫార్ములా కేసులో నిన్ను లోపలేస్తాడనే కదా. ఈడియోడు పిలిచి నిన్ను ఎందుకు లోపలేకుండా వదిలేసిండో నీకు తెలుసా? ఇట్లా మీరు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి. మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తాడు. ఎవడన్నా ముడితో నవ్వుతాడు రాహుల్ గాంధీ బీజేపీని గెలిపిస్తాడంటే. ఈ దేశంలో 2 బద్ధ శత్రువుల పార్టీలు ఏమన్నా ఉన్నాయంటే అవి బీజేపీ, కాంగ్రెస్. ఈ సన్నాసికి తెలియదు. నీ అవసరం కోసం నీవు టీడీపీ వంతో పొత్తు పెట్టుకుంటావు, కాంగ్రెస్ వంతు సంఖ నాకుతావు, ఇంకా బీజేపీ వంతో సంఖ నాకుతావు. నీవేమైనా చేయగలుగుతావు, ఎందుకంటే నీకు ఆ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి. నీకు ఆ అవకాశం ఉంది. కానీ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఏ రోజు పొత్తు పెట్టుకోలేదు, పెట్టుకోబోదు కూడా. అది తెలుసుకో. అమ్మతో చెప్తున్న కిషోర్ తిట్లుంటే కూడా తెలుద్దాం. ఏం తిట్లా? నేను తాత తిరుగుతుంది 4.5 నిమిషాలు నా వీడియో. ఒక 4.5 నిమిషాలలో ఒక 400-500 తిట్లు తిట్టి. ఇంకోటి రేషం ఉన్నోడైతే కానీ బాయిలో నీళ్ళు పోసుకొని దూకి చచ్చిపోతుంది. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది, కానీ రేషం లేదు, మనలేదు ఆయనకు. నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు, చూస్తే తట్టుకోలేవు. ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు. వికారాబాద్లో మీరు ఇవాళ ఏ ఊరికన్నా పోయి, ఏ ఊరికన్నా మీ ఇష్టం. వికారాబాద్లో అంట ప్రసాద్ సొంత ఊరు అనే ఉంటుందా? కర్ణాటక. మా స్పీకర్ గారు సొంత ఊరు కంటే కర్ణాటక పోన్నాడు కాబట్టి ఏ ఊరంటే ఆ ఊరు పోయి, ఏ ఊళ్ళో పోయి మీరు గొట్టం పెట్టినా, ఏ ఊళ్ళో పోయి ఏ మనిషి కూడా గొట్టం పెట్టినా ఆ తిట్టుడు, ఆ లొల్లి. నమస్కారం పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి స్వాగతం. ఒక్క ఆడబిడ్డ కూడా లేదనుకుని నేను వచ్చేసిన అంటున్నా. ఇట్లనే ఉంటుంది మరి. నువ్వు ఆడబిడ్డలు ఎవరి దగ్గర రానిస్తావురా బాబు? ఎవరైనా ఆడపిల్లలు ఉంటే డైరెక్ట్ ఫామ్ హౌస్కి తోలుకుంటావు, కానీ ఇట్లా ఎవరిని రాని అని. కర్ణాటక మా వికారాబాద్లో నీ పీకింది ఏంది, నాటింది ఏంది? మా వికారాబాద్ ప్రాంతం బిడ్డలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని తిరుగుతుంటారు అంటావు సన్నాసి. నువ్వేం చేసినావు? 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈ వికారాబాద్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినావా, నిధులు ఇచ్చినావా, నియామకాలు ఇచ్చినావా, మా ప్రాంతంలో ఫ్యాక్టరీలు వేసినావా? మా ప్రాంతంలో గదే ఉన్నది. 10 ఏళ్ళల్లో నీవెన్ని నిధులు విడుదల చేసినావో వికారాబాద్ జిల్లాకు? మరి ఒక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని నిధులను విడుదల చేసిందో బహిరంగ చర్చకు సిద్ధంగా. గుట్ట పెట్టినా ఏ ఊళ్ళో ఏ మనిషి మరి పట్నం మహేందర్ రెడ్డి వెనుకోడు వచ్చినా ఏం జరిగిందో కానీ వికారాబాద్కి వచ్చినా, మర్పల్లికి వచ్చినా, ప్రచారం చేసిన ఆనంద్ భాయ్ కోసం తిరిగినా అప్పుడు మంచి ఎక్కడ పోతే అక్కడ ఉత్సాహం మాత్రం మంచిగా కనబడదు. ఈ రోజు ఉన్నట్టు జోష్ ఆ రోజు కూడా ఉన్నది. ఆ రోజు కూడా నేను ఆనంద్ గెలిచిపోయినంత పోయినా. ఏమైందో ఆఖరిలో మరి పట్నం మహేందర్ రెడ్డి వెనుకోడు వచ్చినా ఏం జరిగిందో కానీ అయిందా? అదే గసంటోళ్ళు కొంతమంది సరే మంచిగా జరిగింది. ఎందుకంటే కుండ వలితో వలిగింది కుక్క బుద్ధి తెలిసినట్టు. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఏదో చేసిండని వీడు సన్నా చెప్తాడు. పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత పోయిండు. అంతకుముందు మీరు ఎందుకు గెలవడానికే శాత కాలేదు అది చెప్పరాదు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల వరకు నీ పార్టీలో ఉన్నాడు సన్నాసి, మరి ఎందుకు నీ పార్టీలో ఉంటే మీ అప్ప మొక్కం చూసి ఓట్లు వేయలేదు? ఏదో బిడ్డ కనుక అల్లుని మీద మొత్తుకున్నట్లు నీకు శాతగాక మీ అయ్యకు శాతగాక మిమ్మల్ని తెలంగాణ ప్రజలు చీకొడితే పట్నం మహేందర్ రెడ్డిని ఎందుకు తిడుతున్నావు సన్నాసి? నీకన్నా దొంగ ఎవరు లేడు. మంచిగా సాపైంది. అసలు వెళ్ళిపోయారు. నికార్సుగా కొట్లాడేటోళ్ళు మాత్రమే మిగిలిరు. పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏమని? ఏ సంస్థలనైనా ఏ పార్టీలైనా 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి పోరాటం వాళ్ళు, అంటే ఫలితం ఎట్లున్నా, ఎవరు అవతల ఎంత శక్తివంతుడున్నా. మా సబిత కలెక మనం మీరు చూసింటారు, మహేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తే ఆడబిడ్డను లేదా అవతలడు అధికారంలో ఉన్నాడు అని ఆలోచించరు. కింద అక్కడనే కూర్చున్నది అంటే మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టి మొత్తం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టినారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అవమానిస్తే మా అక్క సబితక్క, తర్వాత సునీత లక్ష్మణ్ గారు, కోవ లక్ష్మక్క ముగ్గురు పనిపోతున్నాడు. ఎందుకు? ఉవ్వలకు మన టీఆర్ఎస్లకు మైక్ ఇచ్చిన ఫుట్బాల్ ఆడుతున్నారు అసెంబ్లీలో, అందుకే భయపడి వస్తూనే ఉంటే సంతకం పెట్టి. మీ అప్ప ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు యూజ్లెస్ ఫెలో. అవులే, మీ అప్పని రమ్మని అసెంబ్లీకి నీకెందుకు మైక్ ఇస్తారు? ప్రతిపక్ష నాయకుడు మీ అప్ప పోయి తాయి ఫామ్ హౌస్లో అనుకుంటే నీకెందుకు మైక్ ఇవ్వాలి? అయినా మైక్ ఇవ్వలేదన్న గాడిది కొడికేవాడు. గత 10 సంవత్సరాలుగా నీవు అసెంబ్లీ ఎట్లా నడిపినావో, 1 సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఏ రకంగా నడిపిందో అసెంబ్లీ రికార్డు చెప్తాయి, తెలంగాణ ప్రజలు చెప్తారు. ఎన్ని గంటలు నీవు మాట్లాడావు? గతంలో ప్రతిపక్ష నాయకులనే లేకుండా చేసినటువంటి సన్నాసులు మీరు. ఒక ప్రతిపక్ష నాయకునిగా దళిత నాయకుడు ఉంటే ఓర్వలేని సన్నాసులు మీరు. అసెంబ్లీలో మైక్ ఇవ్వలేదంట ఈ పీకుడు గారు చెప్తాడు. అసెంబ్లీలో
అచ్చొచ్చిన ఆంబోతులాగా గంటలు గంటలు మాట్లాడుతున్నావు, మళ్ళీ అసెంబ్లీలో మైకీలేరని చెప్పుకోవడానికి సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా కేటీఆర్ నీకు? ఇంకా అయిందా మరి? ఏ ఊళ్ళో చారణ అయిందా రుణమాఫీ? అందుకే రేవంత్ రెడ్డి గారు ఏ ఊళ్ళో చారణ కాలేదంట? ఎంత బట్టెబాజీ మాటలు, ఎంత దగులుబాజీ మాటలు. నీ కొండారెడ్డిపల్లి పోదామా, నీ సొంతూరు కొడంగల్ పోదామా? దా కొడంగల్ వస్తున్నావు కదరా. దెబ్బనికి ఎక్కడైనా ఏదైనా ఒక ఊళ్ళో రైతులు రాసిస్తే 100% రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊళ్ళో రాసిచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇవాళ కూడా కట్టుబడి ఎక్కడ కాలేదు రుణమాఫీ. కేటీఆర్ నువ్వేం రాజకీయ సన్యాసం చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మళ్ళా 4 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి, సిరిసిల్ల ప్రజలే నీకు రాజకీయ సన్యాసం చేస్తారు. నిన్ను ఓడగొట్టి, మీ అప్పని మొన్న ఓడగొట్టి ఫామ్ హౌస్కి ఏ రకంగా పరిమితం చేసిండ్రో ఈ తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని చీకొట్టి మొక్కం మీద ఉంచి మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలకు చీకొడుతున్నారు. మళ్ళీ ఇంకా నీవు సన్యాసం చేయాల్సిన అవసరం ఏముంది? పచ్చి బోగస్ 25% కూడా కాలే. ఇది నేను ఉత్తగానే అమాంతం కాదని చెప్తలేదు. 25% కాలే ఎట్లా? ప్రభుత్వం డిసెంబర్ 2023 రాగానే బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెడితే బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారు? సరే అయినప్పటికీ కడుపు కట్టుకుంటా అన్నాడు, చేస్తాడేమో 40,000 కోట్లు కడతాడేమో అనుకున్నాం. మళ్ళీ చూస్తే ఇంకో 15 ఇప్పుడు 40,000 కోట్లు అని సన్నా చెప్తున్నాడు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి 40,000 కోట్లు నీవు ఎందుకు కట్టలేదు? నీవు 2 ఎలక్షన్లలో నీవు చెప్పినావు కదా, అంటే చెప్పేటోడు లేడు. 9,000 కోట్లు కూడా కట్టు, నేను కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎందుకు కట్టలేదు? నువ్వు 40,000 కోట్లు ఎందుకు బ్యాలెన్స్ పెట్టినావు? 5,000 కోట్లు మాయమైంది, 26,000 కోట్లు అన్నారు. అది కూడా పోయింది. ఆడికెళ్ళి మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో పేద మీటింగ్ పెట్టి వదిలిపెట్టుకుంటే చెప్తుంది, నేను మొత్తం రుణమాఫీ చేసేసిన 18,000 కోట్లు ఇచ్చిన అని అక్కడ చెప్పింది. అంటే ఆడికెళ్ళి మళ్ళీ 8,000 కోట్లు ఇచ్చింది. బట్టి విక్రమార్క గారు పాపం ఆయన అమాయకుడు, ఆయన నిజం చెప్పిండు. ఒక మాట్లాడుకుంటా ఇప్పటి వరకు ఖాతాలలో 11,000 కోట్లు కూడా పడలేదు ఆయన. ఎక్కడ 49,500? ఎక్కడ? ఎంత బట్టేబాజీ మాటలు మాట్లాడతాడంటే అయ్యకన్నా 4 ఆకులు ఎక్క నేర్చిండు వీడు. బట్టేబాజీ మాటలు చెప్పుట్లా, బద్మాష్ మాటలు చెప్పుట్లా, లంగ మాటలు చెప్పుట్లా. 22-23 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినట్లు స్పష్టంగా రికార్డులు ఉన్నాయి. సన్నాసి నీవెళ్ళు ఆర్థిక శాఖకి వెళ్ళి తెలుసుకో. మళ్ళీ ఎందుకు సిగ్గులేని మాటలు మాట్లాడతావు? చారణ కూడా కాలే, ఇది వాస్తవం. చారణ కాలేదంట. గొట్టం పెట్టని ఏమంటారు? రమణ రేవంత్ రెడ్డి చూద్దాం, రమణ ఒకసారి అంటారు. నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నీ ఆరోగ్యం మీద వికటం చెప్తున్నా. పొరపాటున కూడా సెక్యూరిటీ లేకుండా ఊళ్ళలో పోతే మాత్రం రైతులకు దొరికితే అది లగచర్ల కాదు, రోడ్డు పంట దండ కాదు. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రిగా ఈ సంవత్సరం గడిచిపోతుంటే ప్రతి నిత్యం ప్రజల మధ్యలో ఉన్నాడు. ఏ రోజు నీలాక పోయి మీ అయ్యేలాక పోయి ఫామ్ హౌస్లలో పోయి పతలాట ఆడలేదు, ఫామ్ హౌస్లలో పోయి డ్రగ్స్ దందా చేయలేదు, డ్రగ్స్ తీసుకోలేదు, ఫుల్ బాటలు పెట్టుకొని ఆయన ఏమి జల్సాలు చేయట్లేదు. ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటున్నాడు సన్నాసి. మళ్ళీ నీవు కొత్తగా చెప్పేదేంది? నీవు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ప్రతిరోజు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. చూడు ఒకసారి, ఇది వరకు ఉంది. ఎక్కడ పోయినా రోడ్లు వేసి దంచినట్టు దంచి ఉడికించుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇంకోలా చూస్తున్నట్టు లేరు. రైతులు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తే దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి కాకపోతే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇలా మనం చూస్తున్నాం ప్రజలు కోపం ఉన్నారు. వాస్తవం, రుణమాఫీ కాలేదు. కేసీఆర్ గారు చెప్పినారు రైతు బంధుకు రామ్ అవుతుంది కాంగ్రెస్ వస్తే అని చెప్పిండు. ఎందుకంటే కేవలం ఎలక్షన్ పార్లమెంట్ ముందు అది కూడా మనం ఎన్నికల ముందు దాచిపెట్టిపోయిన పైసలు ఏడ దాచిపెట్టావు నువ్వు? ఖజానా మొత్తం ఖాళీ చేసి ఔటర్ రింగ్ రోడ్ కూడా అన్ని అమ్మేసిపోయినావు. ఈయన ఏదో దాచిపెట్టిపోయినట. 7.5 లక్షల కోట్ల అప్పులు చేసిపోయిండు. ఈయన ఏడో దాచిపెట్టిపోయినట. సిగ్గుశరం ఉండాలి చెప్పుకోవడానికి. ఏడో దాచిపెట్టిపోయినావురా బాబు? నీ పార్టీ అకౌంట్లో 1,600 కోట్లు దాచిపెట్టుకొని పోయినావు. తెలంగాణ ప్రజల ఖజానాలో లేవు. నీ పార్టీ అకౌంట్లో 1,600 కోట్లు, మీ దగ్గర ఒక హెలికాప్టరు, ఒక బస్సు, ఒక విమానము, ఇవన్నీ దాచిపెట్టుకొని పోయినావు. విజయవాడలో మీ అప్ప మళ్ళీ నేనే గెలుస్తానా అని చెప్పి ఆడ ఒక 3 కోట్లకు విలువ చేసేటటువంటి కార్లు, ల్యాండ్ క్రూజర్లు, 23 కార్లను కొని విజయవాడలో దాచిపెట్టిపోయిన దొంగలరా మీరు. మళ్ళీ దాచిపెట్టిపోయినా అని చెప్తావు. ఏడ దాచిపెట్టినావు నువ్వు? నీ ఖజానాల రూపాయి లేకనే మద్యం మీద ముందే 4-5 నెలలు టెండర్లు వేసి దాని మీద పైసలు దండుకుంటివి. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకుంటివి, కోకపేట భూములు అమ్ముకుంటివి. నువ్వేనో దాచిపెట్టిపోయినావు, చిప్ప చేతికిచ్చిపోయినావు. సిగ్గుదాపినోడా మళ్ళీ మాట్లాడతావు? ఎవడాపిండు? నీ వేస్తే ఎవడాపిండు? నీకు ఏనికే శాతగాక. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా పడలేదు. మళ్ళీ మనం అన్నాడు 30 మని ఇస్తాను. ఇక్కడ కేసీఆర్ టీంగు అన్నాడు కానీ 30 అంట అని 30 అని మేము అనుకుంటే నిజంగానే పడతాయేమో కదా. భూములను పెట్టినట్టు మీరు రంగారెడ్డి జిల్లా భూములే 10,000 కోట్లు అవి తంగ పెట్టి తెచ్చిండట. మరి ఆ 10,000 కోట్లకి నేతలేమో నిజంగానే రేవంత్ రెడ్డి మంచోడు. ఏడబెట్టిండు రేవంత్ రెడ్డి భూములు ఏడామిండు?
ఈరోజు సెలవు ఉంది బ్యాంకులకు, మీరు తెల్లారు లేచే వరకు ఫోన్లు మోగుతూనే ఉంటాయి. తగ్గి తగ్గి అంటే పడయా మరి తగ్గి తగ్గి పడయా తగ్గిలేదు కుగ్గిలేదు ఏది దిక్కులేదు. పడదా తులం బంగారం తగ్గి తగ్గిమని, పడదా 2500 తగ్గి తగ్గిమని. ఇట్లా అన్నీ మొత్తం పొద్దుగా లేస్తే తెల్లారితే పొద్దుపికితే మొత్తం బట్టేబాజీ మాటలు మాట్లాడతాడు. లేడీస్ వస్తే కూర్చోమని అని చెప్పి సీడీ దురు. ఇది రేవంత్ రెడ్డి పుణ్యానికి ఒక 15 ఏళ్ళు కాంగ్రెస్ మాత్రం మళ్ళీ తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు. రేవంత్ 6 ఎంపీలు ఉన్నాయా మరి ఎలక్షన్ ఒక 15 రోజులు వస్తుందట. 15 రోజులనే ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు. చూద్దాం. ఎలక్షన్లో కాగానే మళ్ళీ నేను ఆనంద్ దగ్గర, నేను సవిత దగ్గర, నేను ఫలానా దగ్గర కాబట్టి నాకే టికెట్ అవతలకు 10-15 రోజులలో పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్లు ఇవన్నీ వస్తున్నాయి కదా. నీ సత్తా ఏందో, కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో తెలుస్తుంది. నీవెందుకు తొందర ఎందుకు పడుతున్నావు? గుమ్మడికాయల దొంగ అంటే నీవెందుకు భుజాలు తరుముకుంటున్నావు తెలుస్తుంది. ఆగు జర్రా, పిల్లాడు బయట పడుతుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే కాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నది. కాంగ్రెస్ ఎక్కడ దొరికితే అక్కడ గుద్దుదామన్నంత కోపం ఉన్నది. బీజేపీ మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు కాదు, నీవెక్కడ దొరికితే మీ అప్ప ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నారు చాలా మంది. మనం టికెట్ ఒకటి తీసుకొని ఇంకో లెక్కకి ఇంకో దిక్కు చేసి అటు పోయి ఇటు పోయి ఇచ్చకపోతే మనది మనమే ఐకమత్యం లేకపోతే నష్టపోతాం. దయచేసి దండం పెట్టి ప్రతిపక్షంలో ఐక్యత ఇంకా ముఖ్యం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమే, కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కొంత నడుస్తుంది. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి నీకు దోస్తు అయినప్పుడు కాని మీద కలిసి నడుస్తుంది. కానీ ప్రతిపక్షంలో ఇప్పుడు ఎక్కువ ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది, గట్టిగా కొట్టాల్సిన అవసరం. ఆనంద్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి దూరమైన ఉన్నప్పుడు దగ్గర తీసుకో. ఎవరైనా నీ మీద అలిగిన వాళ్ళు, ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే కేసీఆర్ మీద ప్రేమ ఉన్నాడు, కేసీఆర్ గారి మీద, తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు, నా రాష్ట్రం బాగుందనుకుంటే మధ్యలో ఎప్పుడు నేను వాళ్ళ ఇంట్లో లగానికి పోకపోవచ్చు, దాంతో కోపం ఉండదు. నేను వాళ్ళ రోజు ఉద్యోగం అడిగిన కొడుకు ఉద్యోగం పెట్టి ఎమ్మెల్యే గారు కోపం ఉండదు. నేను వాళ్ళ రోజు నేను సీటు విషయం డిస్కౌంట్ మేము దండం పెట్టుకొని విగ్రహావిష్కరణ చేసి నేను సవితక్క ఆనంద్ అందరం పేరు, మహేష్ రెడ్డి అన్న అందరం పేరు ప్రామిస్ చెప్తున్నా. చిన్న తాండల 5-6 వేల మంది సమయం మొత్తం 5-6 మంది జమాయిన్ రాని మీరు బట్టేబాజీ మాటలు చెప్తున్నాడు. మొన్న పరిగి నియోజకవర్గం అదేదో తాండాకు వచ్చాడు. ఆ తాండాకు వస్తే 5-6 మంది జమాయిన్ రాని చెప్తాడు. వీడు హైదరాబాద్కి వెళ్ళి 3,000 మందిని తెచ్చుకున్నాడు. ఆ తండలు ఎవరు ఉండరు అంతగానం, ఎక్కడికి వెళ్ళి వస్తారు? నేను పోతే నా ఇల్వ ఇజ్జత్ పోతుంది అని చెప్పి ఏడ మీటింగ్ ఉంటే ఆడికి ఒక 1000 కార్లు తీసుకొని పోయి మొత్తం ఆడికెళ్ళి జనాలను తీసుకొని పోతున్నాడు ఈ సన్నాసి. మళ్ళీ పెద్ద పెద్ద గప్పాలు కొడతాడు. మొన్న చూడలేదా నీవు ఎంతమందిని తీసుకొని వచ్చినావు హైదరాబాద్కి వెళ్ళి? మొత్తం మాజీ ఎమ్మెల్యేలను, మాజీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం హైదరాబాద్కి వెళ్ళి దండు తెచ్చుకొని ఈడ మీటింగ్ పెట్టుకొని పోతున్నావు. ఈడ ఎవడున్నాడు? నీవు ఆడిపోతే ఇదే బతుకు, మళ్ళీ సిగ్గుశరం లేకుండా చెప్తున్నావు. 10 తారీఖు రోజు అంట కొడంగల్కి వస్తాడంట. కొడంగల్ చూద్దాం నీవు ఎంత మీటింగ్ పెడతావో, ఎంతమందిని నీవు హైదరాబాద్కి వెళ్ళి తెచ్చుకుంటావో మేము చూడమా? వాడు ఇప్పుడు ఈరోజు కూడా చెప్తున్నాడు, వికారాబాద్ ప్రజలంట కొడంగల్లో మీటింగ్ అయితే రావాలంట. ఎందుకు రావాలి? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆడవాళ్ళని ఆడున్న కార్యకర్తలను పిలుచుకో. ఎంతమంది వస్తారో, ఏ రకంగా నీ సభ సక్సెస్ అవుతుందో చూద్దాం మేము. అమ్మ ఎంతసేపు డబ్బాలు కొట్టుకున్నాం, ఎంతసేపు హైదరాబాద్కి వెళ్ళి కూలీలను తీసుకోవడం. నీకన్నా సినిమా వాళ్ళు ఆర్టిస్టులు దొరకపోతారు వెనకాల పనిచేయడానికి రోజు 200-300 ఇచ్చి. ఆ రకంగా నీవు తీసుకొని పోయి ఇక్కడ ప్రజల్ని తీసుకుపోయి అక్కడ సభలు పెట్టి ఓహో ఆహా ఇంతమంది వచ్చిండ్రని నీ మోతేపారేంద్రా బాబు తక్క చేయరాదు. మరి అట్లా ఉన్నది, ఏం చేయమంటావు? కోపం కంటున్నది, మన మీద ప్రేమ కంటుంది. అయ్యో పొరపాటు అయిపోయింది పోతే మా ఎమ్మెల్యే పోతున్నా కూడా కేసీఆర్ పోతున్నా అనుకోలేదు, అంతేనా? కేసీఆర్ మొత్తం పోగొట్టేటట్లే ఉన్నావు కాబట్టి మనందరూ కూడా కాబట్టి అది ఇవన్నీ నేర్చుకోవాలి. వాళ్ళు 8 మంది వీళ్ళు చిన్నప్పుడు మనకు స్కూల్లో లెక్కలు చెప్తారు. 8+8 ఎంత వాళ్ళ. కానీ ఇలా తెలంగాణలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. తెలంగాణకి తెచ్చింది ఎంత? అందుకే 8+8 ఎంత? గుండు 0. మొన్నటిదాకా ఎగిరింది రేవంత్ రెడ్డి, గుండు 0. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చింది ఎంత? అందుకే తెలియమంటారంటే విజయం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, అపజయం వచ్చినప్పుడు పొంగిపోవద్దు. నీవు ఆగుతలేవు, అపజయం వచ్చింది అని 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొత్తం ఢిల్లీ చెప్పే అవకాశం మీకు. కొడంగల్ కొట్టాం అనుకో 5-6 కాన్స్టిట్యూన్సీ వెల్లుడు పోతున్నాం మేము అందరం. కొడంగల్ వస్తారా? వస్తాడు. రైట్, చెలో కొడంగల్ అందరం పోదాం. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళ దగ్గరికి పోదాం. పోయి అక్కడ లగచర్ల తాండా ఏమైంది, రోడ్డు పంట తాండా ఏమైంది, ఉక్కు హకీంపేట ఏమైంది, అక్కడనే మాట్లాడదాం. రేవంత్ రెడ్డి ఇలాకాలనే ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలనే అందులోకే పోదాం, అక్కడనే అడుగుదాం. మరి ప్రజలు ఎవరికి ఓటేయాలో వాళ్ళనే చెప్పందాం. మిమ్మల్ని కూడా నేను కోరేదంటే 6 మండలాలనే ఒక మున్సిపాలిటీ. మీరు సన్నాసి దద్దమ్మ 2018 ఎన్నికలకు ముందు కొడంగల్కి వచ్చి దత్తత తీసుకుంటా సిరిసిల్ల సిద్దిపేట చేస్తున్నావు. సిగ్గు తప్పినోడా? 5 ఏళ్ళు నువ్వు మళ్ళీ మలిసు లేదు, నీవు రాలేదు, మీ అయ్య రాలేదు, నీ బావ రాలేదు, నీ బామ్మర్ది రాలేదు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని నువ్వేం బీక్నావు? నువ్వు మీ అయ్య ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కొడంగల్కి వస్తున్నావు చెప్పిరా? నువ్వు కొడంగల్లో ఎన్ని డబల్ బెడ్రూమ్లు కట్టించినావురా బాబు?
కొడంగల్ ప్రజలకు నీళ్లు తెచ్చినవా, నిధులు తెచ్చినవా, ఉద్యోగాలు ఇచ్చినవా, మా బిడ్డలు రోజు వలసలు పోతుంటే ఆ వలసలు ఆపినవా? ఏం ముఖం పెట్టుకొని నీవు కొడంగల్కి వస్తున్నావో చెప్పి రావాలని నేను మరొకసారి నీకు సూటిగా సవాల్ విసురుతున్నా కేటీఆర్. నీ వీకింది ఏంది, నాటింది అని కొడంగల్లా. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టిన 2018లా. మరి నీవెందుకు సిరిసిల్లను మించి అభివృద్ధి చేస్తాన్న గాడిదేవాడు మరి ఎందుకు చేయలేదు? సిరిసిల్లకి ఎన్ని వందల కోట్లు తీసుకుపోయినావు, సిద్దిపేటకి ఎన్ని వందల కోట్లు తీసుకుపోయినావు, గజ్వేల్కి ఎన్ని వందల కోట్లు తీసుకుపోయినావు, కొడంగల్కు చిల్లి గవ్వ ఇవ్వలేదు. మళ్ళీ నీవేం ముఖం పెట్టుకొని వస్తున్నావురా? నీవేం పీకింది ఏంది ఆడ కొడంగల్లా? కొడంగల్కి వచ్చేది పెద్ద పొడుస్తారంట, మళ్ళీ వేస్తారంట. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ తాండూరు తిరగాలి, పరిగి తిరగాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి. మీరు ఎక్కడో అక్కడ మీరు కనుక మండలాల వారిగా సమన్వయంతో పనిచేస్తే క్రికెట్లో చెప్తారు కదా, నెక్స్ట్ బాల్ ఆడాలి, ఫస్ట్ ఈ నెక్స్ట్ బాల్ ఆడాలి, అవుట్ కావద్దు, అటెంప్ట్ నెక్స్ట్ ఓవర్ ఆడాలి. కాబట్టి ఒప్పి ఎవరైనా నారాయణ 10 మంది కూర్చోండి, 10 మంది పెడితే ఒప్పించి అన్నానికి ఇంకో పోస్ట్ ఇస్తాను. చూద్దాం. నువ్వు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా, రాబోయే ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో నీ సత్తేందో మా సత్తేందో కాంగ్రెస్ పార్టీ ఏందో బీఆర్ఎస్ ఏందో తెలిసిపోతుంది. ఇన్ని రోజులు ఆగినావు, ఆగరాదు. మొన్నటి పార్లమెంటు ఎన్నికలలో నీకు ఏ రకంగా అయితే గుండు సున్న వచ్చిందో ఈసారి కూడా మళ్ళీ మీకు పెద్ద గుండు సున్న రావడం మాత్రం 100% కన్ఫామ్. తెలుసుకో ఏ క్యాండిడేట్ ఏం సంగతి తెలుసుకొని మొత్తం విశ్లేషించుకున్నాకనే టికెట్ కన్ఫర్మ్ చేద్దాం తప్ప ఈసారి ఎటువంటి కాదు. కానీ తప్పు జరిగితే పొరపాటు ముందే ఎత్తుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మళ్ళొకసారి మీకు ఏం చెప్తున్నాను, దయచేసి అంటే ప్రభుత్వం మీద కోపం, కాంగ్రెస్ మీద కోపం బాగు, బీజేపీ మీద ప్రేమ అస్సలు తెలియదు. ఉన్న ప్రేమ అంతా కేసీఆర్ మీద ఉంది, కేసీఆర్ తిరిగి రావాలని. అక్కడక్కడ స్థానికంగా సమస్యలకి సర్దుబాటు చేసుకుందాం, గట్టిగా కొడదాం. వికారాబాద్ జిల్లా పరిషత్ మీద, వికారాబాద్లోని జెడ్పీటీసీలు, వికారాబాద్ మండల పరిషత్ల మీద గులాబీ జెండా ఎగిరేద్దామని మళ్ళొకసారి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ, వికారాబాద్లోనంట జడ్పీటీసీలు, సర్పంచులు, పట్టువారి ఎన్నికలు మొత్తం చేస్తారంట. చేసుకోండి, ఏం చేస్తారో చూద్దాం. ఇంకేమన్నా ఉంటే కొత్త పోస్టులు క్రియేట్ చేసి ఎన్ని గెలుస్తావో గెలుద్దాం. వికారాబాద్ జిల్లాలో ఎన్ని ఎంపీటీసీలు గెలుస్తావు, ఎన్ని జడ్పీటీసీలు గెలుస్తావు, ఎన్ని సర్పంచులు గెలుస్తావు, ఎన్ని వార్డు మెంబర్లు గెలుస్తావో మేము కూడా చూస్తాం. నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉండి వికారాబాద్లో పీకింది ఏంది, నాటింది ఏందో మేము కూడా చెప్తాం మా ప్రజలకు. ఈ ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతానికి ఒక స్పీకర్ పదవి వచ్చింది. ఈ ప్రాంతంలో సస్యశ్యామలం కాబోతుంది. ఏదైతే అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ హైవే ఏది ఉందో దాని పనులు స్టార్ట్ అయినాయి. మా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు నడుస్తున్నాయి. ఈ ప్రాంతానికి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ వచ్చింది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉద్యోగ కల్పన సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇవన్నీ ఓర్చుకోలేనటువంటి ఈ సన్నాసి ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్లో మళ్ళీ చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త మిత్రులారా. ఈ దొంగలకైతే బుద్ధి చెప్పాలి. మన ప్రాంత నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిండు, వడ్డించే దగ్గర మన వాళ్ళు ఉంటే మనకు ఏ మూలనున్న బొక్క పడుతుంది అన్నట్లు మన ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి మన బతుకులు మారాలంటే ఖచ్చితంగా రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలిపించి ముఖ్యమంత్రికి గిఫ్ట్కి ఇద్దాం. ఈ రకంగా ఇస్తేనే మనకు లాభం ఉంటుంది. రాష్ట్రంలో మన పార్టీ అధికారంలో ఉంటే వీడి కింద సర్పంచ్ గెలిచి పీకేదేంది, ఎంపీటీసీ గెలిచి పీకేదేంది కేటీఆర్? నీ వల్ల ఏమవుతుంది? గెలిచినా నీ పార్టీలు ఉంటారు. కావున తస్మాత్ జాగ్రత్త మిత్రులారా. ఇటువంటి దొంగల మాయమాటల మాటలు, ఈ కల్వకుంట్ల చోర్గాళ్ళ మాటలు. ఎందుకంటే ఎంత చోర్లు అంటే వీళ్ళ బతికే అది. వీళ్ళు చేసేటివే బ్రోకర్ దందాలు. దుబాయ్ శేఖర్ ఇలా తెలుసు కదా, ఆ రకంగా మాయమాటలు చెప్పి కడుపులో తల పెడతారు. అవసరమైతే వీళ్ళ దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, తీసుకొచ్చి ఓటుకు 5,000 10,000 ఇచ్చి కొనాలని చూస్తారు. ఎన్ని పైసలు ఇచ్చినా మన పైసలే గుంజుకోండి, అంగిలా ఇడుచుకోండి. కానీ ఖచ్చితంగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిస్తేనే ముఖ్యమంత్రితో కొట్లాడి అత్యధిక నిధులు తీసుకొని వచ్చి మన దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ దొంగల మాటలు, లంగల మాటలు, ఈ లత్కోరి మాటలు నమ్మొద్దని మరొకసారి మీ అందరిని హెచ్చరిస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV. నమస్తే మిత్రులారా. రైట్, నమస్తే.